ఈ మంత్రశక్తి భాగంలో మొదటిది బుద్ధిమాంద్యం గల పిల్లలు, చదువు సరిగ్గా రాకుండా ఉన్నటువంటి వాళ్ళు, అంతేకాదండి చదువు బాగా రావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా చదవాల్సిన మంత్రం ఏంటంటేనండి, శివాయ గురవే నమః. ఇదండి, ఇది చాలా మంచి శివుని యొక్క స్తోత్రం అండి. చాలామంది పూర్వకాలంలో కొంతమంది శ్రీరామ అని రాసేవాళ్ళు మొదట, కొంతమంది ఇది రాస్తుంటారండి, శివాయ గురవే నమః అనేది ఇదో మంత్రం. దీన్ని కనుక ఆ పిల్లల చేత చదివి, ఇదే పెద్ద కష్టమైంది కాదు. శివాయ గురవే నమః, గురుస్వరూపుడైనటువంటి శివునికి నమస్కారము అని, శివాయ గురవే నమః. దీన్ని కనుక వీలైనప్పుడల్లా ఓ 11 సార్లు 21 సార్లు అలా చదువుతూ, అసలు చదవటంటే మనసులో పెట్టుకొని, ఏం పెద్ద కష్టమైంది కాదు, మననం చేస్తుంటే చదువు బాగా వస్తుంది, బుద్ధిమాంద్యం పోతుంది, అందరూ కూడా అభివృద్ధిలోకి రావటానికి వీలవుతుంది.